పెహల్గాం పర్యాటకులపై జరిగిన కిరాతక దాడికి భారత భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. లోయలో పర్యాటక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని కుట్రలు పన్నుతున్న టాప్ ఉగ్ర కమాండర్ లష్కరే తోయిబా మాస్టర్ మైండ్ ఫారూక్ అహ్మద్ భట్ హతమయ్యాడు. కేంద్ర నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం అత్యంత రహస్యంగా సాగిన ఈ ఆపరేషన్లో ఉగ్రవాదిని మట్టుబెట్టి పెహల్గాం దాడికి పక్కా లెక్క తేల్చారు మన జవాన్లు. కశ్మీర్ లోయలో పర్యాటక స్వర్గధామం పెహల్గాం కొద్ది నెలల క్రితం తుపాకుల మోతుతో ఉలిక్కిపడింది. అమాయక పర్యాటక జంటలపై కాల్పులు జరిపి లోయలో భయాందోళనలు సృష్టించిన ఉగ్రవాదులకు మన భద్రతా దళాలు గట్టి గుణపాఠం చెప్పాయి. ఆ దాడికి వ్యూహరచన చేసిన లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫారూక్ అహ్మద్ భట్ అలియాస్ అబూ హుజైఫా కథ ముగిసింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఇతను దక్షిణ కశ్మీర్ ప్రాంతంలో లష్కరే తోయిబా టీఆర్ఎఫ్ నెట్వర్క్ ను నడిపిస్తున్న కీలక వ్యక్తి. సరిహద్దు అవతల నుంచి అందుతున్న ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ కొత్తగా చేరిన యువతకు శిక్షణ ఇవ్వటంలో ఇతను సిద్ధాస్తుడు. గతంలో జరిగిన పలు టార్గెటెడ్ కిల్లింగ్స్, వలస కూలీలపై దాడుల్లోనూ ఇతని హస్తం ఉందని తేలింది. కేంద్ర నిఘా వర్గాల నివేదిక ప్రకారం పెహల్గాం దాడి జరిగిన నిమిషం నుంచే భద్రతా దళాలు ఇతని కోసం వేట ప్రారంభించాయి. టెక్నికల్ సర్వైలెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ సాయంతో పెహల్గాం అటవీ ప్రాంతంలో నిందితుడు నక్కినట్లుగా గుర్తించారు. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఫారూక్ భట్ చిక్కుకున్నాడు. లొంగిపోవాలని కోరినప్పటికీ ఎదురుకాల్పులకు దిగటంతో మన జవాన్లు అతన్ని మట్టుబెట్టారు. ఈ మాస్టర్ మైండ్ అంతంతో రాబోయే అమర్నాథ్ యాత్రకు పెను ముప్పు తప్పిందని అధికారులు భావిస్తున్నారు. పర్యాటకులపై దాడి చేయటం ద్వారా లోయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్న పాక్ కుట్రలను భద్రతా దళాలు చిత్తు చేశాయి. ఫారూక్ భట్ మరణం లష్కరే తోయిబాకు కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.